వెల్కమ్ టు డైవ్ న్యూస్ స్పెషల్ డిబేట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పైన గులాబీ బాస్ కేసీఆర్ ప్రత్యక్ష పోరుకు దిగుతున్నారా? టిఆర్ఎస్ భవన్ వేదికగా డిసెంబర్ 19న జరగబోయేటువంటి టిఆర్ఎస్ ఎల్పి భేటీలో బాస్ ఏం డిసైడ్ చేయనున్నారు అనేటువంటిదే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి టాపిక్. కేసీఆర్ కనుక ప్రత్యక్ష రంగంలోకి దిగితే ఇక బీఆర్ఎస్ యాక్టివేట్ అవుతుందా అనేటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం తీసుకుందాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ పొలిటికల్ లీడర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారిని. సార్ నమస్కారం. సార్ నమస్కారం విజయ్ గారు. సార్ ఎప్పుడెప్పుడు కేసీఆర్ సార్ వస్తారు అనేటువంటిది ఒక క్వశ్చన్, ఆన్సర్ దొరికినట్టుగానే ఉంది. ఆయన రావటం కూడా సాగునీటి ప్రాజెక్టులని అంశంగా తీసుకొని వస్తున్నారు. ఏంటి సార్ కేసీఆర్ సార్ కంబ్యాక్ ని ఏ విధంగా చూడాలి? గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నిండుతుందా? ఒక 2 సంవత్సరాలు ఆయన టైం ఇచ్చాడు. ఎందుకంటే ఒక అపరిపక్వత, ఎక్స్పీరియన్స్ లేని, మొదటిసారి మంత్రిగా కూడా కాకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆ పీఠం ఎక్కినప్పుడు మినిమం టైం అనేది ఇవ్వాలి. ఇవ్వకపోతే జనం కూడా ఏంటంటే అప్పుడే ఎందుకు ఈయన క్రిటిసైజ్ చేస్తున్నాడు అని చెప్పి కేసీఆర్ను తప్పుబట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన 2 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మొన్న డిసెంబర్ 7కు 2 సంవత్సరాలు పూర్తి అయింది. కాబట్టి ఇప్పుడు సరైన సమయం కూడా. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడ్డది. ఒకటి సాంస్కృతికంగా, రెండవది మనం సాధించుకున్న నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ అంశాలలో ఆ తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదకరంగా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ రంగంలో. నంబర్ 1 ఏంటంటే ఆయన పెట్ సబ్జెక్ట్ ఎవరికి? కేసీఆర్ గారికి వాటర్ అనేది. ఆయన తెలంగాణ ఉద్యమానికి రావడం కూడా రైతుల ఆత్మహత్యలు, సాగునీరు సమస్యల కోణం నుంచే వచ్చాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది? ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా ఇవాళ ధ్వంసానికి గురవుతున్నాయి. మొన్ననే మనం చూసాము. నేను చెప్పినప్పుడు అందరు నమ్మలేదు. మేడిగడ్డ బ్లాస్ట్ అయింది, కావాలని చెప్పి చేశారు అని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు నిజమేనేమో అని. అదేవిధంగా మొన్న జరిగిన మానేరు మీద ఏదైతే అక్కడ వావిలాల దగ్గర బ్లాస్ట్ చేశారో కల్లారం మేము పోయి చూసి వచ్చాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా, ఇంజనీర్ల ద్వారా నేను పోయి చూసి వచ్చాను. అంటే ఇటువంటి ప్రమాదంలో పడ్డప్పుడు తన కళ్ళ ముందే తను చేసిన మంచి పనులన్నీ కూడా విధ్వంసానికి గురవుతున్నప్పుడు, ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నప్పుడు వెంటనే ఆయనే స్పందించాల్సిన బాధ్యతను తన నెత్తి మీద వేసుకొని తను ముందుకు వస్తున్నాడు. రెండవది, నీళ్ల గురించి తెలంగాణకు 9 సంవత్సరాలు వ్యతిరేకంగా కృష్ణా బోర్డుల దగ్గర కానీ, సిడబ్ల్యూసీల దగ్గర కానీ అగైనెస్ట్గా లెటర్స్ ఇచ్చి మన ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరించిన ఆదిత్యనాథ్ దాస్ను నేరుగా తీసుకొచ్చి తెలంగాణ ఇరిగేషన్ ఆఫీస్లో అడ్వైజర్ రోల్లో పెట్టారు. దాంతో తెలంగాణ ప్రయోజనాలు అనేటివి నెరవేరట్లేదు. పైనుంచి మనకు హాని జరుగుతున్నది. మనకు రావాల్సిన వాటా నీళ్లు కూడా ఆంధ్రకు తరలిపోతూ ఉన్నాయి. మన హక్కుల కోసం పట్టుబట్టట్లేదు. తర్వాత ఇప్పుడు ఏదైతే మళ్ళీ పోలవరం నుంచి నల్లమల సాగర్, ఇంతకుముందు బనకచెర్లు అన్నారు, ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు. ఇదంతా కూడా తెలంగాణకు అది ఒక గొడ్డలిపేట లాంటిది. మళ్ళీ తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వద్దని చెప్పి చంద్రబాబు మళ్ళీ లేఖలు రాస్తున్నాడు. గతంలోనేమో నేను ఎక్కడ రాశాను, నేను వద్దనులే కదా, వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుపోతానంటే నాకేం ఇబ్బంది అన్నాడు. కానీ మొన్న మధ్య కూడా మళ్ళీ ఆ సిడబ్ల్యూసికి లేఖలు రాసి ఈ ప్రాజెక్టులను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన కృష్ణానది వాటాలో పోలవరం డైవర్ట్ చేసుకున్నందువల్ల కృష్ణా డెల్టాకు మనకు రావాల్సిన ఆ 45 టీఎంసీల నీళ్ళని ఇప్పటి వరకు ఇవ్వలేదు. కనీసం పాలమూరు రంగారెడ్డికైనా కూడా ఆ నీళ్ళు ఇచ్చినట్టయితే అది ముందుకు సాగేది. ఇదంతా ఒక పక్కన హక్కులకు సంబంధించి, రైట్స్కు సంబంధించి జరుగుతున్న మనకి ఇబ్బందులు. దాంతోపాటుగా ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. ట్రయల్ రన్ అయిన పాలమూరు రంగారెడ్డి, కేసీఆర్ ఉంటే ఇంకో 6 నెలల్లో ఆ పాలమూరు రంగారెడ్డి పూర్తయి నీళ్ళు వచ్చేది. ఒక పక్క ట్రయల్ రన్ చేసినా కూడా ఇప్పటికి మళ్ళీ మోటార్లను ఆన్ చేయలేదు, పెండింగ్ పనులను పూర్తి చేయలేదు, అక్కడ ఎన్జిటిలో ఉన్న కేసును తొలగించుకోలేదు. ఏ రకంగా కూడా ఒక్కడికి కూడా ముందు పడట్లేదు. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే కేసీఆర్ గారికి సహజంగానే బాధ ఉంటుంది. ఆయన మొత్తం తెలంగాణను వాటర్ గ్రిడ్ చేశాడు. ప్రతి వాగుకు నీళ్లతోనే అనుసంధానం చేశాడు. ప్రతి వాగును చెరువులతోనే అనుసంధానం చేశాడు. 28,000 చెరువులలో షిల్ట్ తీసి 9 రకాల పనులు చేసి ఒక్క చెరువు కూడా తెగకుండా చేశాడు. 2 సంవత్సరాల నుంచి ఆ చెరువులను పట్టించుకోవట్లేదు ఎవరు. ప్రభుత్వం ₹1 కూడా చెరువులకు ఇవ్వట్లేదు. అనుసంధానం చేసిన వాగులను పట్టించుకోవట్లేదు. ఇసుక దోపిడీ ఎక్కువైపోయింది. ఇసుక కోసం వీటి చెక్ డ్యాంలను పేల్చివేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా ఆయన రాకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడ్డది.
తప్పనిసరి పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల సమయం ఇచ్చాము, ఇంతకంటే ఇంకా అవసరం లేదు, ఇంకా కాలయాపన చేసినట్టయితే తెలంగాణ సర్వనాశనం అవుతుందనే ఉద్దేశంతో మళ్ళొక్కసారి తెలంగాణ అస్తిత్వ గొంతుగా కేసీఆర్ వాళ్ళ ప్రజల ముందుకు రావడానికి సిద్ధపడ్డారు. వారికి తప్పకుండా ఆహ్వానం చెప్తాం. వాళ్ళు రావడం వల్ల ప్రజల భాషలో ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి వారికంటే బాగా చెప్పగలిగే వ్యక్తి తెలంగాణ గడ్డ మీద లేడు. కాబట్టి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కేసీఆర్ గారు మళ్ళీ వచ్చి ఆ పోరుబాటు ఏదైతే నీళ్ల కోసం చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను నేను. సార్, లెట్స్ క్లోజ్ అప్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. సార్, తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమే నీళ్లు, నిధులు, నియామకాలు. సో ఇప్పుడు అదే బేస్ చేసుకొని మళ్ళీ తెలంగాణ వాదం రగిలించడానికి, లేదా బీఆర్ఎస్ చెప్తున్నట్లు అణగారిపోతున్నటువంటి తెలంగాణ అభివృద్ధిని మళ్ళీ తీసుకొని రావడానికే కేసీఆర్ ఈ నీటి ప్రాజెక్టులు, నీటి సమస్యలని తీసుకొని ప్రధాన ఎజెండాగా వస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? అంటే ఒక ప్రతిపక్ష నాయకునిగా, నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకునిగా ఆయన ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక ఆయనే నాది ఫక్త్ రాజకీయ పార్టీ అని ఉద్యమకారులను చాలా వరకు పక్కకు పెట్టి ఉద్యమ స్ఫూర్తిని 9.5 ఏళ్ల పాలనలో ఉపయోగించుకోకుండా పక్కకు పడేసి అది చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఆయన రియలైజ్ అయినా కాకపోయినా ఇప్పుడు ఆయన ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఆయన ఇప్పుడు ఆ ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఆ ఉద్యమకారులను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి, తెలంగాణ హక్కుల కోసం పోరాడే యోధులుగా మార్చాలి. ఉద్యమ స్ఫూర్తి లేకుండా అభివృద్ధి అనేది జరగదు. ఎందుకంటే ప్రజలు తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చారు. 1200 మంది యువకులు తెలంగాణ కోసం, వాళ్ళు ఎంతో మంది మేధావులు కూడా ఉన్నారు. అంటే విద్యార్థికులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, అమెరికా వీసా వచ్చి పోవాల్సిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా బలిదానాలు చేసుకున్నారు. అంటే ఒక ప్రాంతం కోసం, ఒక ప్రాంత హక్కుల కోసం, ఒక ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం తమను తాము సమిధలుగా మార్చుకున్న వాళ్ళు ఈ గడ్డ మీద ఉన్నారు. మరి అటువంటి ఉద్యమ స్ఫూర్తిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినట్టయితే చాలా అద్భుతంగా తెలంగాణ ఉండేది. ఇప్పటి వరకు అసంపూర్ణంగా ఉన్న లక్ష్యాలన్నీ కూడా పూర్తయ్యేవి. ఆయన చేసిన ఆ తప్పును మళ్ళీ చేయకుండా ఈ సెకండ్ ఇన్నింగ్స్లోనైనా తప్పకుండా ఉద్యమకారులను భాగం చేయాలి. ఉద్యమ లక్ష్యాలను పూర్తి చేయడానికి మళ్ళొక్కసారి హామీ ఇచ్చి ప్రజల మధ్యకు రావాలి. గతంలో ఎట్లయితే తెలంగాణ కోసం కలిసి వచ్చే వాళ్ళను కుష్టివాదివాడైనా లేకపోతే బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను, కౌగలించుకుంటానని చెప్పినట్టే, ఒకవేళ నేను లక్ష్యాన్ని వదిలితే రాళ్లతో కొట్టి చంపమన్నట్టే ఇప్పుడు ఆ ఉద్యమకారులందరినీ కలుపుకొని నేను సృష్టించిన తెలంగాణ సమాజాన్ని, అభివృద్ధి చేసిన తెలంగాణ వనరులను నేను కాపాడుకుంటాను, నేను భవిష్యత్తులో నా బంగారు తెలంగాణ లక్ష్యానికి దీన్ని ముందుకు తీసుకెళ్తాను, మధ్యలో నేను కాడి కింద పెడితే మళ్ళీ రాళ్లతో కొట్టండి అనే ఒక నినాదాన్ని కేసీఆర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాత ఉద్యమకారులందరినీ కూడా పిలిచి వాళ్ళని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సూచనలు చేశారు. నిజమే, ఉద్యమకారులు మొత్తం అంతా అసంతృప్తిగా ఉన్నటువంటి ఈ సమయంలో మళ్ళీ రీయునైట్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత, అత్యవసరం ఉంది అని చెప్పి అందరూ నినదిస్తున్నటువంటి ఈ తరుణంలో మీ సూచనలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖచ్చితంగా పాటిస్తారని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద డిబేట్ సార్. మళ్ళీ కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్. థ్యాంక్ యూ విజయ్.